శిశువు ఎదుగుదల గురించి వారు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులకి టెన్షన్ మొదలవుతుంది. ముఖ్యంగా శరీర బరువు గురించి నెల నెలా గడుస్తున్న కొద్దీ వైద్య ప్రమాణాల చార్ట్ ప్రకారం బరువు పెరుగుతున్నారా లేదా అని ప్రతి తల్లి చెక్ చేసుకుంటుంది. కాస్త తక్కువగా ఉంటే ఆందోళన చెందుతుంది. అసలు శిశువులు ఎలా పెరుగుతారు? ఏ అంశాల మీద వారి పెరుగుదల ఆధారపడి ఉంటుంది? వారి ఎత్తు, బరువు ముందుగానే నిర్ణయించబడి ఉంటాయా? మీరే చూడండి. సాధారణంగా బిడ్డ పుట్టగానే అది ఆడ శిశువైనా మగబిడ్డ అయినా కూడా వారు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. ఇక తర్వాత వారి దృష్టిని ఆకర్షించే అంశం బేబీ వెయిట్. పూర్తిగా నెలలు నిండి పుట్టిన శిశువులు 2.5 కిలోల దగ్గర నుంచి 3-3.5 కిలోల వరకు ఉండటం నార్మల్గా మనం చూస్తూ ఉంటాం. కొందరు 4 కిలోలు అంతకంటే కాస్త ఎక్కువ పుట్టడం కూడా సాధారణమే. కానీ ప్రీటర్మ్ గా పుట్టిన బేబీస్ కిలోన్నర బరువుతో కూడా పుట్టడం చూస్తూ ఉంటాం. ఆడ మగ శిశువుల్లో పెరిగే కొద్దీ ఎత్తు బరువులో కొంత మార్పు ఉంటుంది. పుట్టినప్పటి వెయిట్ లో నెలలోపల కొంత వెయిట్ తగ్గడం చూస్తాం. ఇది కూడా నార్మల్ గానే పరిగణించాలి. కానీ 2-3 ఆ తర్వాత 4 నెలలు వచ్చే నాటికి శిశువు వెయిట్ గణనీయంగా పెరుగుతుంది. పుట్టినప్పుడు 2.5 కిలోలకి కాస్త ఎక్కువ ఉన్న శిశువు 3వ నెల నాటికి 5 నుంచి 5.3 కిలోల బరువు ఉండాలి. మన దేశంలో పీడియాట్రిక్ స్టాండర్డ్స్ ప్రకారం శిశువుల బరువు ఎలా ఉంటుంది అని చూస్తే, సాధారణంగా ఈ పుట్టిన పిల్లల బరువు ఒక్కొక్క కంట్రీలో ఒక్కో రకంగా ఉంటుంది. అమెరికా లాంటి వెల్ డెవలప్డ్ కంట్రీస్లో అప్పుడే పుట్టిన పిల్లలు చాలామంది కూడా 3.5 kgs నుంచి 4 kgs వరకు ఉంటారు. మన ఇండియాలో మాత్రం అంత బరువు ఉండడం కొంచెం తక్కువే. చాలామంది పిల్లలు 2.5 నుంచి 3.2 kgs మధ్యలో ఉంటారు. ఆన్ అన్ యావరేజ్ ఇండియన్ చిల్డ్రన్కి మినిమం ఆఫ్ 2.8 kgs ఉన్నట్టయితే వాళ్ళు పర్వాలేదు, ఈ వెయిట్ సరైన వెయిట్ అని డిసైడ్ చేస్తారు. ఈ బర్త్ వెయిట్ అనేది జనరల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలోను తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం తేడా ఉంటుంది. జనరల్గా ఫస్ట్ బేబీ కన్నాను సెకండ్ బేబీకి కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం కూడా చూస్తాము. దిస్ మే బీ బికాజ్ ఆఫ్ అకామిడేషన్, అంటే పెల్విస్లో మదర్ పెల్విస్లో వచ్చే చేంజెస్ వల్ల బేబీ గ్రోత్ కొంచెం ఎక్కువ అవడం చూస్తుంటాం. అయితే రిపీటెడ్ ప్రెగ్నెన్సీలో ప్రాపర్ న్యూట్రిషన్ లేక తర్వాత బేబీస్కి వెయిట్ తగ్గడం కూడా కామన్గా చూస్తుంటాము. ఆడపిల్లకి మగపిల్లాడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా వెయిట్లలో అంటే సాధారణంగా పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించదు. ఎవ్రీథింగ్ మదర్ న్యూట్రిషన్ బట్టే అండ్ మదర్ తీసుకున్న రెస్ట్ని బట్టే ఉంటుంది. మగ శిశువు ఆడ శిశువు కంటే ఎదుగుతున్న కొద్దీ హైట్ వెయిట్లో కొంత ముందు ఉండడం సహజమే. కానీ ఈ అంకెలు వివిధ ప్రాంతాల వారీగా భౌగోళిక అంశాల మీద కూడా ఆధారపడి ఉంటాయి. అంటే ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో శిశువుల ఒడ్డు పొడవు, వారు పెరిగే స్పీడు వేరుగా ఉండొచ్చు. కానీ శిశువు వెల్నెస్ అనేది కేవలం వారి బర్త్ వెయిట్ని ఆధారంగా మాత్రమే నిర్ణయించడానికి వీల్లేదు. శిశువు పుట్టగానే బొద్దుగా ముద్దుగా ఉన్నాడు అనుకునే రోజులు పోయి వారు పెరిగే కొద్దీ ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని శిశువు ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నారు నేడు పీడియాట్రిక్ వైద్యులు. గ్రోత్ అంటే ఫిజికల్గా గ్రోత్ ఎలా ఉంది అనేది, డెవలప్మెంట్ అంటే బేబీ సైకలాజికల్గా ఎలా పెరుగుతోంది, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, బేబీ వయసుకు తగ్గ మైల్ స్టోన్స్ అనేది అచీవ్ చేసిందా లేదా అనేది, ఈ 2 విషయాల్లో ముఖ్యంగా మేము గమనిస్తూ ఉంటాము. ఇప్పుడు ఫిజికల్ గ్రోత్ విషయంలో చూసుకుంటే చాలా ముఖ్యమైనది బేబీ వెయిటే. బేబీస్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అనేది మెయిన్గా సైకలాజికల్గాను, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, అలాగే బేబీస్ ఎదుగుదలలో వాళ్ళు అన్ని మైల్ స్టోన్స్ సరిగ్గా అందుకుంటున్నారా లేదా అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. అందుకని తప్పనిసరి రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళినప్పుడు పీడియాట్రిషియన్ పిల్లల్లో ఇది కూడా చూస్తూ ఉంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా కొన్ని పర్టికులర్ మైల్ స్టోన్స్ అచీవ్ అయినాయా లేదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. కాబట్టి వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల చాలా ముఖ్యము. పుట్టుకతో వెయిట్ ఎలా ఉన్నా కూడా వారు పెరిగే కొద్దీ వారికి సరైన పోషణతో హెల్దీ వెయిట్ వారు పొందేలా తల్లి తండ్రి ప్లాన్ చేయాలి. ఒక్కోసారి హెల్దీ వెయిట్తో పుట్టినా కూడా వారు పెరిగే కొద్దీ వివిధ రకాల కండిషన్స్ వల్ల వారు చక్కగా ఎదగలేకపోవచ్చు. ఉదాహరణకు ఫీడింగ్లో కొరత, విటమిన్ లోపాలు, తల్లి సరైన పోషణ లేక శిశువు మీద ఆ ప్రభావం పడటం, ఇన్ఫెక్షన్స్, ఇలా ఎన్నో అంశాలు శిశువు ఎదుగుదలకు చెక్ పెట్టొచ్చు.
సాధారణంగా మొదటి 5 నెలల్లో పుట్టినప్పటి వెయిట్ కంటే డబుల్ వెయిట్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇదే మొదటి సంవత్సరం నిండేసరికి 3 ఇంతలు కావాలి. శరీర ఎత్తు, బరువు అనేది జన్యుపరమైన అంశాల మీద కొంతవరకు ఆధారపడి ఉంటుంది. కానీ శిశువు పెరిగే కొద్దీ వారి ఈటింగ్ హ్యాబిట్స్ ఒక్కోసారి ముందుగా ప్రోగ్రామ్ చేసిన కొలతలను ఓడించవచ్చు. పొట్టిగా ఉన్న తల్లి, తండ్రి తమ శిశువు పెరిగే కొద్దీ హైట్ పెద్దగా పెరగడేమో అనే సందేహం కలిగి ఉంటారు. దీని పట్ల వైద్యులు ఏమంటున్నారో మీరే చూడండి. పేరెంట్స్ హైట్ ఎలా ఉందో, బోత్ మదర్ అండ్ ఫాదర్ హైట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ మనకి. సో దాన్ని బట్టి మనము పిల్లలు ఎంతవరకు వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది అనేది మనం డిసైడ్ చేసే ఒక అవకాశం మనకు ఉంది. సో ఇందులో బాయ్స్కి కూడా ఒక డిఫరెంట్ ఫార్ములా ఉంటుంది, గర్ల్స్కి ఒక డిఫరెంట్ ఫార్ములా ఉంటుంది. బేసికలీ దీన్ని హైట్కి సంబంధించి మిడ్ పేరెంటల్ హైట్ అంటాము. అంటే ఫాదర్స్ హైట్ తీసుకుంటాము, మదర్స్ హైట్ తీసుకుంటాము, దెన్ వీ డివైడ్ ఇట్ అండ్ దాన్ని బట్టి అప్రాక్సిమేట్లీ ఈ పర్టికులర్ బాయ్ ఎంతవరకు హైట్, మినిమం హైట్ ఎంతవరకు రావచ్చు అనేది మనము ప్రెడిక్ట్ చేసే అవకాశం మనకు ఖచ్చితంగా ఉంది. సిమిలర్లీ ఫర్ అ గర్ల్ కూడా యూ క్యాన్ క్యాలిక్యులేట్ ది అప్రాక్సిమేట్ హైట్. అండ్ సపోజ్ పేరెంట్స్ హైట్ అంతగా ఎక్కువగా లేని పద్యంలో ఈ పిల్లల ఎదుగుదల అనేది కూడా అంతవరకు ఉండకపోవచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. శిశువు బాడీ వెయిట్ మాత్రమే పేరెంట్స్ కన్సర్న్ కాకూడదు. వారు ఓవరాల్గా పెరుగుతున్నారా లేదా అని చెక్ చేసుకోవటం పేరెంట్స్ బాధ్యత. వివిధ మైల్ స్టోన్స్ని శిశువు అచీవ్ చేస్తున్నాడా లేదా అనే అవగాహన కలిగి ఉండాలి. పుట్టడంతోనే మెదడు డెవలప్మెంట్ మొదలవుతుంది. 6 సంవత్సరాలు వచ్చే నాటికి అది పూర్తిగా డెవలప్ అవుతుంది. ఇక చూపు, వినికిడి, అలాగే మానసిక ఎదుగుదల పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉదాహరణకు సోషల్ స్మైల్ అనేది 3వ నెలాఖరికి మొదలవుతుంది. అలాగే ఒక వస్తువుని కొంత దూరం నుంచి చూడగలగడం కూడా శిశువు ఆ సమయానికి చేస్తున్నాడా లేదా అని చెక్ చేయాలి.